ఒకప్పుడు ఒక చిన్న అడవిలో బుజ్జి అనే కుందేలు ఉండేది. బుజ్జి చాలా చురుకుగా ఉండేది. బాగా పరుగెత్తడం, ఎగరడం, కొత్త కొత్త స్థానాలు వెతకడం అంటే దానికి చాలా ఇష్టం. ఒక్కరోజు బుజ్జి అడవి చివరికి చేరింది. అక్కడ ఒక పెద్ద సరస్సు కనిపించింది. ఆ సరస్సులో చిన్నారి తిమింగలం సన్నాయి జీవించేది. స్నేహం మొదలు. బుజ్జి సరస్సు దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతున్నప్పుడు చిన్నారి తిమింగలం నీళ్లలో నుండి పైకి వచ్చి నవ్వుతూ, హలో, నువ్వెవరు అని అడిగింది. బుజ్జి ఆశ్చర్యపడి, నేను బుజ్జి కుందేలు. నువ్వు ఎవరు అని అడిగింది. నేను సన్నాయి తిమింగలం. నీతో స్నేహం చేయాలనిపించింది అని తిమింగలం అంది. ఆ రోజు నుంచి వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. బుజ్జి రోజూ సరస్సు దగ్గరకు వచ్చేది. బుజ్జి అడవి కథలు చెబుతూ ఉంటే సన్నాయి తన నీటి లోకంలోని అద్భుతాలను చెప్పేది. సాహసయాత్ర. ఒకరోజు బుజ్జి కొత్త ప్రదేశాలను చూడాలని నిర్ణయించింది. సన్నాయి, నీతో కలిసి సరస్సు లోపల చూడాలని ఉంది అంది బుజ్జి. అరే, నీకు ఈ నీటిలో సునామీ అలలు ఎదురవుతాయి. కాని ఎటూ నువ్వు రావాలనుకుంటే నేను రక్షిస్తాను అంది సన్నాయి. బుజ్జి సన్నాయిపై నమ్మకంతో నీటిలోకి దూకింది. మొదట బుజ్జికి భయం వేసింది. కాని సన్నాయి తన భుజంపై కూర్చోబెట్టి నెమ్మదిగా నీటిని చూపించింది. చిక్కుల చెట్లు, రంగురంగుల చేపలు, మెరిసే ముత్యాలు. ఇవన్నీ బుజ్జిని మంత్రముగ్ధం చేశాయి. మంచి పాఠం. బయట ప్రపంచం పెద్దదే. కొత్తవి ప్రయత్నించాలి కానీ జాగ్రత్తగా ఉండాలి అని బుజ్జి నేర్చుకుంది. అవును బుజ్జి, స్నేహితుల సహాయం ఉంటే ఏ కష్టం కూడా తేలికే అంది సన్నాయి. ఆ రోజు నుంచి బుజ్జి, సన్నాయి ఇద్దరూ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటూ ఒక్కో రోజు కొత్త సాహసాలు చేశారు. అలా వారి స్నేహం అంతా మధుర స్మృతులతో నిండిపోయింది.